పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో ఎండ వేడిని తట్టుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కార్మికులు నిరసన నినాదాలు చేశారు. పని వేళల్లో మార్పు చేయడం లేదని జిల్లా అదనపు కలెక్టర్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ తమపై పని ఒత్తిడి పెంచుతున్నారని కార్మికులు ఆరోపించారు. ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస రక్షణ కల్పించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐక్యత కార్మికుల ఐక్యత ప్రజా పోరాటం నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి. యాజమాన్యం ఉండి వైఖరి యాజమాన్యం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం ఐక్యత కార్మికుల ఐక్యత ఎంతవరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అంటే 6 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మరిచి ఈరోజు ఒడ్డులాగా మరి మాస్టర్ వేసుకున్నప్పుడేమో మల్లమ్మని మాస్టర్ వేసుకున్నారు. మేము ట్రాలీలో పోతున్నాం, ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి, ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం, పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు, మాకు సేఫ్టీ ఏం లేవు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయింది, డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ అవుట్కి రాలేదు ఆమె. సరే పెద్ద మనిషి కదా అవుట్ లేదనుకున్నది, పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదు, ఆమె ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏమి ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది. ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంత ఏసీ కార్లలో ఉండి ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకు ఇది వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12, 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏదైనా చచ్చిరా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎతుకులాడుకొని మరి ఎక్కడ ఉన్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా ఏది తెలియదు. యూనియన్ నాయకులు ఇదివరకు ఉన్నది, వాళ్ళని దగ్గరికి నడుస్తలేదు కానీ వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే మేము భయపడేది ఏంటంటే మా వాళ్ళు ఎందుకు భయపడతారంటే తీసేస్తారో ఏమో. మేడం దగ్గరకు వస్తే ఎవరు ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళని తీసేస్తారంట. మరి ఎంతమందిని తీసేస్తారో ఇప్పటికైనా తెగించి మేము సమ్మెలకు ముందుకు పోతాం, తీసేయమని. ప్రతి ఒక్క వెహికల్తో పంపించేది వర్కర్లకి ఇవ్వని, అవుట్ అనేది పెట్టకపోయేది. ఓన్లీ ఎండాకాలం వారికి. ఈరోజు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పనిని, రేపు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పని వేరే వాళ్ళ చెవిలో చేస్తలేదు. ఉదయం పని మేమే చేస్తాను. కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తారంటే మమ్మల్ని ఒక అంత చెప్పొద్దు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. ఎంత చేసినా చేయలేదు అనేది పదమే తప్ప చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు, వర్కర్లు పని చేస్తలేరు అన్నారు కదా, వర్కర్లు బరాబర్ పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేస్తానమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు. దయచేసి ఈ మల్లమ్మ చావు కారణంతో కూడా మాకు న్యాయం జరగాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 23వ తేదీన వడదెబ్బతో మృతి చెందినటువంటి గాజనవేణి మల్లమ్మ చనిపోవడం జరిగింది. తన మరణానికి ప్రధానమైనటువంటి కారణమా కానీ బాధ్యత వహించాల్సింది కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారే అని చెప్పేసి సిఐటిగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అనంటే కార్మికుల మీద ఉక్కుపాదం మోపి పని వేళలు అనేది లేకుండా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను మరిచి ఈరోజు గొడ్డుల్లాగా పనిచేయించేటువంటి పరిస్థితులలోనే ఈరోజు మల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది. మరి మాస్టర్ వేసుకునేటప్పుడేమో మల్లమ్మది మాస్టర్ వేసుకున్నారు,
మరి అవుట్ పడేటప్పుడు మాత్రం మల్లమ్మ ఎక్కడికి పోయింది, ఎక్కడ ఉంది అనే అటువంటి సోయి లేకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి. ఆమె సృహ తప్పి పడిపోయి 21వ తారీఖున మధ్యాహ్నం కూడా సృహ తప్పి పడిపోతే 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శవమై తేలిందని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ మా అమ్మ కనబడతలేదు, డ్యూటీకి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పేసి మా అమ్మని ఎతికి పెట్టండి చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి చెప్తే కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోయిన పరిస్థితి లేదు. అంటే నువ్వు బతికున్నప్పుడేమో మున్సిపల్లో పనిచేయి, నువ్వు చచ్చిపోతే మాకు సంబంధం లేదనేటువంటి పద్ధతులలో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ మున్సిపల్లో కమిషనర్గా అరుణశ్రీ మేడం గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అనేక రకాలుగా కార్మికుల మీద ఒత్తిడి పెంచుతూ పని వేళలు మారుస్తూ నువ్వు పని చేయకపోతే నేను తీసేస్తామని చెప్పేసి చాలామందిని తీసేస్తే నెలల తరబడి దాదాపు 5 నుంచి 7 నెలల వరకు విధుల్లోంచి తొలగించిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డా కూడా ఆ కుటుంబాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో లేదు. రక్షణ పరికరాలు ఇవ్వాల్సినటువంటి సోయి లేనటువంటి కమిషనర్ ఇక్కడ ఉన్నారు. చీపుర్లు ఇవ్వరు కానీ రోడ్లు ఊడ్చాలని చెప్పేసి అంటారు, పారలు తట్టలు ఇయ్యరు కానీ చెత్త ఎత్తాలని చెప్పేసి అంటారు. మరి అలాంటి పరికరాలు ఇవ్వకుండా ఎట్లా పని చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే అంతేకాకుండా ఈమె చేసే అటువంటి ఒత్తిడికి ఇప్పటికే 3-4 కార్మికులకు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక వెంటనే మళ్ళీ విధుల్లో చేరినటువంటి పరిస్థితి ఉన్నదంటే ఎంత మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది అనేది కూడా ఈరోజు కమిషనర్ గారు ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాం. అందుకోసమే మేము డిమాండ్ చేస్తున్నాం జేఏసీగా ఈ గాజనవేన మల్లమ్మ మృతికి కారణమైనటువంటి కమిషనర్ గారు అరుణశ్రీ మేడం గారిని వెంటనే విధుల్లోకి వెళ్ళి తొలగించాలని చెప్పేసి మొదటిగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా కార్మికుల మీద పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ వెంటనే ఈ చర్య కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలి. అందుకోసమే ఈరోజు జేఏసీగా ఇక్కడ మెరుపు సమ్మె చేస్తున్నాం. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోయినట్లేదుంటే ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగుద్ది అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ తప్పకుండా సరైనటువంటి అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాకా మేము ఇక్కడికి లేవని చెప్పేసి సిఐటియుగా అదేవిధంగా కార్మిక సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.